హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఈ వారం బిగ్ బాస్ సీజన్ 8 లో టాస్క్ ల రచ్చ కాస్త మామూలుగా లేదనే చెప్పుకోవాలి. ఇకపోతే ఫస్ట్ టాస్క్ వచ్చేసి బాల్ ని పట్టు టవర్ లో పెట్టు టాస్క్ లో భాగంగా 1 లాక్ అయితే గెలుచుకున్నారు మన సీత క్లాన్ నుంచి. అయితే ఆ తర్వాత శక్తి క్లాన్ కి బిగ్ బాస్ వచ్చేసి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కదా, అప్పుడు మణికంఠని రిమూవ్ చేశారు. ఆ తర్వాత సెకండ్ టాస్క్ లో భాగంగా మహాతల్లి టాస్క్ లో వచ్చేసి ఏ క్లాన్ కూడా గెలవలేకపోయారు. సో థర్డ్ టాస్క్ వచ్చి పట్టుకొని ఉండు లేదా పగిలిపోతుంది అనే టాస్క్ లో భాగంగా మన పృథ్వీ అయితే గెలవడం జరిగింది. మన పృథ్వీ అయితే ఇందులో వచ్చేసి పృథ్వీ అయితే గెలుస్తాడు, నబిల్ అయితే ఓడిపోవడం జరిగింది. సో ఇక్కడ ట్విస్ట్ కూడా పెట్టేసి నబిల్ ని ఎలాగో అలాగా ఓడిపించేలాగా చేస్తారు మన అవతల టీం వాళ్ళు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే సో ఇక ఆ తర్వాత ఫోర్త్ టాస్క్ లో భాగంగా రంగురంగుల టాస్క్ వచ్చేసి ఇద్దరు క్లాన్స్ కూడా ఫెయిల్ అయిపోతారు అనమాట. సేమ్ సెకండ్ టాస్క్ లో ఎలా అయితే జరిగిందో అలానే. సో ప్రైజ్ మనీ అయితే అస్సలు రాలేదు. ఇక 5 టాస్క్లు అయితే ప్రస్తుతానికి జరిగాయి హౌస్ లో. ఆ 5వ టాస్క్ ఏమిరా అంటే డాన్స్ ఫ్లోర్ టాస్క్. ఇందులో వచ్చేసి ముఖ్యంగా శక్తి క్లాన్ అయితే టాస్క్ ని విన్ అవడం జరిగింది. సో 1,00,000 ప్రైజ్ మనీకి యాడ్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ టాస్క్ లో వచ్చేసి సీత క్లాన్ విన్ అయింది. సెకండ్ టాస్క్ వచ్చేసి ఇద్దరు ఫెయిల్ అయ్యారు. థర్డ్ టాస్క్ లో నిఖిల్ క్లాన్ విన్ అయ్యారు. ఫోర్త్ టాస్క్ వచ్చేసి టైం అప్ అయిపోయింది. ఫిఫ్త్ టాస్క్ లో వచ్చేసి నిఖిల్ క్లాన్ విన్ అవడం జరిగింది. అంటే 3 వైల్డ్ కార్డ్స్ ని స్టాప్ చేస్తారన్నమాట. ఇంకా 9 వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా టాస్క్ అయితే ఫినిష్ అవ్వడం జరిగింది. మరింతకి మీలో శక్తి క్లాన్ ఫ్యాన్స్ ఉన్నారా లేదా కాంతారా క్లాన్ ఫ్యాన్స్ ఉన్నారా? మీ సపోర్ట్ ఎవరికో కింద కామెంట్స్ రూపంలో మాతో షేర్ చేసేయండి.